హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మనము బూడిద గుమ్మడికాయతోటి ఒక సింపుల్ అయిన సాంబార్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని 1 కప్పు వరకు కందిపప్పును కడిగి శుభ్రం చేసుకొని ఈ కుక్కర్లో వేసుకొని దాంట్లో 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని పసుపు పొడి 2 పించ్ ఆఫ్ ఇంగువను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కుక్కర్ను మూత పెట్టుకొని 2 నుంచి 3 విజిల్ వరకు పప్పును ఉడికించి సిద్ధం చేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసుకొని తాలింపును వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత మజ్జిగ మిరపకాయలను కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా చేసుకొని వాటిని కూడా వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు హై ఫ్లేమ్పై తర్వాత వీటిని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ 1 లెమన్ సైజ్ చింతపండును కూడా నేను నీళ్ళల్లో ముందుగా నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత తెరిచి చూస్తే టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా, చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముక్కలుగా చేసుకున్న బూడిద గుమ్మడికాయను వేసుకొని వీటిని కూడా బాగా తిప్పుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. తర్వాత మిరప్పొడి, ధనియా పౌడర్, సాంబార్ పొడి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్లు పోసుకొని బూడిద గుమ్మడికాయను మనము ఉడికించుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే పప్పు మంచిగా ఉడికింది. వీటిని మ్యాషర్తో కానీ లేకుంటే ఇక్కడ నేను గరిటెతోనే బాగా ఉడికిపోయింది కాబట్టి ఇలా మెత్తగా మెదుపుకున్నాను. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే గుమ్మడికాయలు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో ఉడికిపోయింది నాకు, చూసారు కదా. ఇప్పుడు నేను ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసంని కూడా ఇందులోకి వేసుకున్నాను. వేసుకొని ఉడకపెట్టుకున్న పప్పును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తగిన నీళ్లు పోసుకొని సాంబార్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను 2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి 3 నిమిషాలు మరిగిస్తే సాంబార్ రెడీ. ఇప్పుడు దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Thank you for watching.